యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అరే ఓ అరుస్తున్నావేంద్రా? మర్యాద అంటిదేనా? అరిచినవనుకో ఫోన్ ఫార్మాట్ అయిపోతుంది. జగదీష్ మార్కెట్లా సెకండ్ హ్యాండ్లా సేల్ అయిపోతుంది. ఏంట్రా వేషాలు ఇస్తున్నావా? ఏం హీరోకి అవకాశం ఇప్పిస్తావా? ఆయన నువ్వేంద్రాబా ఇప్పించేది? ఆల్రెడీ హీరోయే. నీ పనికిరాని డిస్కషన్లొద్దు, పాయింట్కి రా. బాయ్, ప్రాబ్లం నీది, పాయింట్కి రావాల్సింది నువ్వు. దాదాపు 125 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఈ నంబర్ నుంచి. అయినా ఈ తొక్కలో ఫోన్ అమ్మితే 10,000 కూడా రావు. కానీ నీ మాటల్లో ఫ్రస్ట్రేషన్ మాత్రం 400-500 కోట్లు డీల్ చేస్తున్నట్టుంది. ఏంది కథ చెప్పు. చేతిలో నా ఫోన్ ఉంది కదా అని నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అందుకే నా రబాయ్ నువ్వు అరుస్తున్నది. సర్లే, ఈ కథ అంతా వద్దులే గాని ఏదో పాయింట్కి రా అన్నావు కదా, ఆ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మమ్మల్ని డీల్ క్లోజ్ చేద్దాం, ఏమంటావు? నీకు ఎంత కావాలో చెప్పు. ఇంతగానో మరుస్తున్నావంటే ఎంత ఇస్తావేంది? ఓ కోటిస్తావా? రేయ్, కోటి కాకపోతే ఇంకో కోటి ఇస్తాను కోడక్క. ముందు ఫోన్ తీసుకొచ్చివ్వు. అబ్బో లేడీస్, మదర్ టంగ్ మామూలుగా లేదుగా. అనవసరంగా నాకు బీపీ తెప్పించుకుంటా. ఆ ఫోన్ నాకు ఎక్కడికి తీసుకొస్తావో చెప్పు, నీకు క్యాష్ నీ మొహాన కొడతాను. అడ్రస్సేగా చెప్తానులే, అంత కంగారు ఎందుకో. రైట్, కంగారేంట్రా కంగారు? ఇస్తా అన్నావు కదా. ఇస్తా, కొంచెం ఆలోచించుకుని ఇస్తా. ఇప్పుడు నీ కాడ బీపీ ఉంటే నా కాడ దాని బాపు ఉంది. అరుస్తూ ఉంటే అడుక్కు తినుకుంటా పోతావు. సాఫీగా మాట్లాడుకుంటా డీల్ చేసుకోవాలా ఏంది? వా మిస్టర్ సలీం, పర్ఫార్మెన్స్ చింపేశావు. థ్యాంక్ యూ. అయినా ఈ మాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఎలా? వాడి పర్ఫార్మెన్స్కి మనం టఫ్గా ఇవ్వాలి కదా. కన్నయ్య, వాడి మాటలు టెన్షన్ని బట్టి ఆలోచిస్తే ఈ ఫోన్లో చాలా విషయం ఉందనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయడం ఎలా? అదెంత పని? ఇంతకు ముందు స్మైలీ ఫోన్ని ట్రేస్ చేయడానికి ఒక హ్యాకర్ ఫ్రెండ్ హెల్ప్ చేశాడు కదా, అతన్నే ఇంకో హెల్ప్ అడుగుతాను. చెప్పండి బ్రో. ఒక ఫోన్ని అన్లాక్ చేయాలి. ఎవరి ఫోన్? బ్రో, ఆ మోడల్ అన్లాక్ చేయడం కష్టమే, సాఫ్ట్వేర్ అవైలబుల్లో లేదు. బట్ ట్రై చేద్దాం. కానీ ఒక్క విషయం బ్రో, మీరు అర్జెంటుగా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే వాళ్ళు రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఫైల్స్ అన్ని లేపేసే ఛాన్స్ ఉంది. యా, థ్యాంక్ యూ. ఓకే బ్రో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఏంటి పిన్ని,
అమ్మఒడి వైపు అంత తీక్షణంగా చూస్తున్నారు? కానీ మీ చూపేదో తేడాగా ఉంది. ఆ నవ్వు కూడా నవ్వులేదే. మరెలా ఉంది? ఖచ్చితంగా ఎవరినో నాశనం చేసేలాగే ఉంది. ఎస్, సరిగ్గా చెప్పావు. నాశనం చేయడానికేగా అణువు గాని చోటు కూడా అణుకువగా అడుగుపెట్టింది. ఈసారి ఎక్కుపెట్టిన బాణం మన వైపు తిరిగొచ్చే ఛాన్సే లేదు. ఆ బతుకుల్ని చిత్రం చేస్తుంది. అంత పక్కాగా ఎలా చెప్తున్నావు పిన్ని? ఇది సీతారత్నం తల నుంచి నేను లాగిన వెంట్రుక. వెంట్రుక? అంత బిల్డప్ ఇచ్చి ఈ వెంట్రుకన మీరు తీసుకొచ్చింది? పిచ్చి స్మైలే, నేను వెంట్రుక లాగాను అని అనుకుంటున్నావు. తీగలాగాను. ఇప్పుడు డొంక కూడా కదిలిస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ తీగేంటి డొంకేంటి? కొంచెం క్లియర్ గా చెప్పండి పిన్ని ప్లీజ్. దీనింటికి నేనొచ్చింది బొట్టు పెట్టి పూజకు ఆహ్వానించడానికి కాదు, బొట్టు పేరుతో దాని గుట్టు బయటకు రాబట్టడానికి. ఏంటా గుట్టు? సీతారత్నం డిఎన్ఏ ఏంటో తెలుసుకుంటే దానికి చైత్ర మహిళకు ఉన్న లింక్ ఏంటో మొత్తం బయటకొస్తుంది. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ లో వాళ్ళు సీతారత్నం కూతులని తేలితే నష్టం మీకే కదా. ఈ అమ్మ ఒడి శాశ్వతంగా మీకు కాకుండా పోతుంది కదా. అదెలా జరగనిస్తాను? విషయం ఆ వైపు టర్న్ తీసుకుంటేనే కదా. మరి ఏ వైపు టర్న్ తీసుకుంటుంది? మానసిక సంఘర్షణల వైపు. అక్కడి నుండి వీళ్ళ జీవితాలు మొత్తం బయటపడాలంటే అంత సులభం కాదు స్మైలీ. కాళ్ళు చేతులు కట్టేసి నీళ్లలో కొదిలేస్తే ఎలా ఉంటుందో వీళ్ళ బ్రతుకులు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. పిన్ని, మీరు చెప్తుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. విజువల్ ఇంకా విపరీతంగా ఉంటుంది. పద. ఏం వెతుకుతున్నావు? బ్రీత్ ఎక్సర్సైజర్ కన్నయ్య, ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు. ఇప్పుడు అది లేకపోతే ఏంటి? యోగాతో అడ్జస్ట్ చేద్దాం. హలో, ఇదేమైనా బ్రేక్ఫాస్టా? ఇడ్లీ లేకపోతే దోశతో అడ్జస్ట్ అవుదాం అనుకోవడానికి? యోగా చేయడానికి ఒక టైం అంటూ ఉంటుంది. నీకు టైం దొరికినప్పుడు యోగా చేయటం కాదు. సరే, ఇప్పుడు ఏంటి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అంతే కదా? ఊపిరి తీసుకుని ఓకేనా? ఇంతే కదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అంటే. ఈ మాత్రానికే సైంటిస్ట్ లాగా జుట్టు పీకోవాలా? హలో.
నేనేం చేయాలో చెప్తే అదే చేస్తాను. దయచేసి నాకు మాత్రం క్లాసులు పిక్కే. దాట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం? హా, కన్నయ్య, నీ గదిలో ఎప్పుడో బెలూన్ ప్యాకెట్ చూసాను, ఎక్కడుంది? మొత్తం బెలూన్ చూడాలా? అసలు ఈ ఊపిరి ఉంటుందా? నీ ఊపిరితో పాటు నేను ఉన్నాను కదా. దాని ప్రాణాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసులే. నువ్వు ఊదు. తో ఇస్తే బాగుంటుంది కదా కన్నయ్య. నాకిక్కడ బుగ్గలు వాచిపోతుంటే నీకు ఫీల్ కావాలా? బెలూన్స్ హార్ట్ షేప్ లో ఉన్నాయి అంటే ఎప్పుడో వీటిని నాకివ్వడానికే కదా కొని పెట్టావు. పనిలో పని బెలూన్స్ వద్దు ఫీల్తో అలా ఇచ్చావంటే బుగ్గలకి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఈ బెలూన్స్ కొన్న లవ్ ఫీల్ కూడా వర్కౌట్ అవుతుంది. ఏమంటావు? అంతేనా? ఇంకేమైనా ఫ్యాంటసీస్ ఉన్నాయా? ఫ్యాంటసీస్ అంటే హా, అలా ఫీల్తో బెలూన్ ఇస్తూ ఆ 3 ముక్కలు కూడా చెప్పేస్తే. ఏ 3 ముక్కలు? ఆ 3 ముక్కలే. 1 4 3 ఆ మాటలు. అంతేగా? అలాగే. hate you. కన్నయ్య 143 అంటే ఇదేనా? అదేగా. I hate you 143. నాకు తెలిసింది అదే. కన్నయ్య నిన్ను. ఏంటి? సర్లే, నువ్వేది చెప్పద్దు. ఊది మామూలుగానే ఇవ్వు. అలా రా దారికి 143 అంట.
ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా? నీకు బానే ఉంటుంది. గాలి ఊది ఊది నేను అలసిపోతున్నాను. తీసుకో. ఇంకా నా వల్ల కాదు, నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. కన్నయ్య, ఇలా ప్రశాంతంగా ఉన్న నిన్ను చూసి ఎంత కాలమైంది. ఆ భారాన్ని మోస్తూ యుగాలు గడిపినట్టు అనిపిస్తోంది. నీలో నా మీద ఉన్న ద్వేషం పూర్తిగా ప్రేమగా మారిపోయి నన్ను నీ గుండెల మీదకి తీసుకుంటావు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను కన్నయ్య. హాయ్ హబ్బీ, హ్యాపీ మార్నింగ్. మార్నింగ్ వరకు ఓకే, హ్యాపీ కూడా ఉందా? నీతో నేనున్నాను కదా, అది హ్యాపీయే కదా. ఏంటో నువ్వు నీ పిచ్చి కామెడీలు. కామెడీ ఏంటి కన్నయ్య? నేను నీతో ఉండటం ఎంతో హ్యాపీ అని నీ మనసు నాతో ఎన్నిసార్లు చెప్పిందో తెలుసా? కౌంట్ చేయలేదు, కానీ రాసుంటే రామకోటంత అయ్యేది. హలో, నీ కోటికి కోటి దండాలు. నన్ను ఇలా ఉండ నువ్వు. ఇదే ఈ సెటేరే నాకు నచ్చింది. ఇప్పుడు నా ట్రీట్మెంట్తో నువ్వెంతో ఉల్లాసంగా ఉత్సాహంగా లేచి జింకలా హ్యాపీగా పరిగెడతావు చూడు. జింకలా పరిగెడతానేమో గానీ హ్యాపీగా కాదు, ప్రాణభయంతో. నీ ట్రీట్మెంట్ మీద నాకు అంత నమ్మకం ఉంది. మిస్టర్ విరాజ్, ఈ డాక్టర్ చైత్రని తమరు చాలా లో ఎస్టిమేషన్ చేస్తున్నారు. అయ్యో, ఫోన్ ఆన్ అయిపోయింది. ఆన్ అయితే ఆఫ్ చెయ్యి. ఎందుకు మళ్ళీ ఆ హెడేక్? హ్యాకర్ చెప్పాడు కదా, వాడు డేటా తీసేసినా తీసేస్తాడు. ఫస్ట్ ఆఫ్ చెయ్యి. ఈ పాస్వర్డ్ లేకపోతే బాగుండేది. అవును మరి, ఏ సెక్యూరిటీ లేకుండానే వెదవ పనులు చేస్తూ ఉంటారు. ఆ సంగతి తర్వాత చూద్దాం, ఫస్ట్ పక్కన పెట్టా ఫోను. కన్నయ్య, ఫోన్ ఓపెన్ అయింది. ఇలా ఇవ్వు. గ్యాలరీ ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేసి చూడు కన్నయ్య. ఏమైంది కన్నయ్య? కన్నయ్య ఏమైంది? చూడు. ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఈ కథలో విలన్ వాడే. ఫోన్లో పెద్దగా అరిచిన ఆవిడే ఈ లేడీ విలన్. నేను ముందు నుంచే వీడి విషయంలో మీ అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ వీడేంటో ప్రూవ్ చేసే ఎవిడెన్స్